దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలు అనేటువంటి మా ఈ కార్యక్రమాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మరోసారి మీ సమయాన్ని వెచ్చించి దేవుని యొక్క సన్నిధిలో ఏకీభవించిన మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మిమ్మల్ని అందరినీ దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. బాగున్నారండి మీరందరూ? దేవుని యొక్క ప్రేమను బట్టి నేను చాలా క్షేమంగా ఉన్నా. దేవుని యొక్క సన్నిధిలో మరోసారి మీతో మాట్లాడటానికి, దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ యొక్క ఆశీర్వాదకరమైన సమయము మనందరి జీవితాల్లో ఒక నూతనమైనటువంటి మెట్టు, ఆత్మీయంగా ఒక నూతనమైనటువంటి మెట్టు ఎక్కడానికి ఈ సమయం మనకు దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లిస్తూ దేవుని మాటలు వినటానికి సిద్ధపడదాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ధ్యానాంశముగా మనం చూసినట్లయితే అపోస్తుడైన పౌలు ఫిలిప్పు పట్టణంలో ఉన్నటువంటి దేవుని సంఘానికి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానాంశముగా చదువుకుందాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. దేవుడి మాటను మన వినికిడిలో సమృద్ధిగా వెరచి వడ్డించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా నాటి దినమున ఉన్నటువంటి ఫిలిప్పీ సంఘానికి, ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట వ్రాయిస్తూ ఉన్నాడు. వారి జీవితాలు ఎలా ఉండాలి అనేటువంటి మాట ఇక్కడ తెలియజేయబడతా ఉంది. దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఆ సంఘమును, ఆ సంఘములో, ఆ పట్టణంలో ఉన్నటువంటి తన బిడ్డలను ఎలాంటి వారుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు అంటే, మీరందరూ ప్రభువులో స్థిరులుగా ఉండండి. కొన్ని మాటలు 3వ అధ్యాయములో చివరి భాగమున చదవడానికి సమయం లేదు కాబట్టి ఆ సందర్భం మాత్రం మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళతా. ప్రజలు ఎలా ఉన్నారు, సంఘం అంటే ఎలా ఉంటున్నారంటే రకరకాల మనస్తత్వములు కలిగినటువంటి ప్రజల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. నువ్వు వెళుతున్నటువంటి సంఘమే, దేవుడి సన్నిధిలో బాగా ఉంటున్నావని అనుకుంటున్నటువంటి వారి మధ్యలోనే నువ్వు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావు కదా. వాళ్ళు కొంతమంది స్థిరత్వాన్ని కోల్పోయినటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటున్నారంటే క్రీస్తుకి, సిలువకు, దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి అనుభవంలో ఉన్నారు. మరొకసారి ప్రభు మీద తిరుగుబాటు చేసి సిలువ వేస్తున్నటువంటి అనుభవంలో ఉంటున్నటువంటి ప్రజల మధ్య నువ్వు ఉంటా ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, వారందరూ వారిలో కొంతమంది వ్యతిరేక స్వభావము, వ్యతిరేక మనస్సు, ఆలోచనలో వ్యతిరేకులుగా ఉండవచ్చు. ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచిపెట్టారు. కొన్నిసార్లు వారి ఆలోచనలో ఐగుప్తుకు వెళ్ళాలనేటువంటి తలంపు కలిగి ఉన్నది. అటువంటి రీతిగా చాలామంది జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. లోతు భార్య ఏ ప్రదేశాన్నైతే విడిచిపెట్టి వచ్చిందో ఆ ప్రదేశం వైపు వెనుదిరిగి చూసిపోయింది కదా, చూసి తన జీవితాన్ని పాడు చేసుకుంది కదా. ఈ రీతిగా విడిచిపెట్టినటువంటి పాపాన్ని చూస్తున్నారంటే, దేన్నైతే విడిచిపెట్టారో, దేనినైతే నువ్వు విడిచిపెట్టావో దాని వైపే మరలా చూస్తున్నావంటే నువ్వు స్థిరంగా లేవేమో. నీ జీవితాన్ని నువ్వు క్షేమంగా ఉంటున్నట్లుగా, నువ్వు కట్టుకుంటున్నట్లుగా నువ్వు భావిస్తూ ఉన్నావేమో, కానీ నువ్వు చంచలమైన స్థితిని కలిగి ఉన్నటువంటి స్థితిలో ఉన్నావనేటువంటి సంగతి నువ్వు గుర్తించట్లా. నేటి దినాన చాలామంది పరిస్థితులు ఇలానే ఉన్నాయి, చాలామంది జీవితాలు ఇలానే కొనసాగుతూ ఉన్నాయి. ప్రభువు రాకడొస్తే నేను ఎత్తబడతాననేటువంటి ఒక భ్రమలో ఉంటా ఉన్నావు. ప్రభువునందు స్థిరత్వాన్ని నువ్వు కలిగి ఉన్నట్లా. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనము స్థిరులముగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడి మాటలు తెలియజేస్తా ఉన్నాడు మీతో ఈ సమయమున. దేవుని మాట నువ్వు
విని విడిచిపెడితే ప్రయోజనం లేదు. కానీ నీకు తెలియజేయబడినటువంటి మాట నువ్వు జాగ్రత్తగా విని గ్రహిస్తే నువ్వు ఎలాంటి స్థితిలో ఉంటావంటే క్షేమకరమైన స్థితిలో నువ్వు ఉంటావు. నీ యొక్క ఆత్మీయ జీవితము స్థిరత్వంలో నిలిచి ఉండాలంటే దేవుని మాటకు నువ్వు లోబడాల్సిందే. ఏ విషయంలో నువ్వు స్థిరముగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే విశ్వాసమందు స్థిరులముగా ఉండాలి. అపోస్తులైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట పేతురు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. ఎలా ఉండాలి? నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉండాలి? నువ్వు విశ్వాసిగా ఉంటా ఉన్నావు. లోకము నిన్ను రక్షణ పొందావు, బాప్తిజం పొందావు, సంఘంలో చేర్చబడ్డావు, ప్రభు యొక్క శరీర రక్తములో పాలు పంపులు పొందుతున్నావు, దేవుని సేవలో కూడా ఉంటా ఉండొచ్చు. నువ్వు ఈ క్రియలన్నీ చేస్తా ఉన్నావు, ఈ పనులన్నీ చేస్తా ఉన్నావు అంటే లోకం నిన్ను ఏమని పిలుస్తా ఉన్నది? సంఘములో నిన్ను ఎలాగా పిలుస్తా ఉన్నారంటే విశ్వాసిగా పిలుస్తా ఉన్నారు. బిలీవర్ అంటున్నారు కదా నిన్ను మంచి ప్రార్థనాపరుడు విలువను సంఘం గుర్తిస్తూ ఉంది, లోకం గుర్తిస్తూ ఉంది. ఈ విశ్వాసం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొక్క మాట నిన్ను బలపరుస్తూ ఉంది, విశ్వాసనిగా నిన్ను మార్చివేసింది. వినుట వలన విశ్వాసము కలుగుతుంది, వినుట వలన నీకు విశ్వాసం కలుగుతుంది. ఏం వినాలి? దేవుని గూర్చినటువంటి మాట వింటే నీ జీవితంలో విశ్వాసం కలుగుతుంది. దేవుని గూర్చినటువంటి ఆ సందర్భాలు, లేఖనాలు, ఇద్దరు వ్యక్తులు కూర్చున్నప్పుడు, నలుగురు కూర్చున్నప్పుడు వారి మధ్యలో విస్తారమైనటువంటి మాటలు వస్తూ ఉంటాయి. విస్తారమైనటువంటి మాటలలో దోషముండక మానదు అని లేఖనం తెలియజేస్తూ ఉంది. మీరు మాట్లాడేటువంటి మాటలు ఒకసారి ఆలోచన చేయండి, ఎన్ని దోషాలు ఉన్నాయో. మీకు మీ మాటలు తప్పుగా ఉండకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మీరు తప్పుగా మాట్లాడుతూ ఉన్నారేమో కదా. దేవుని దృష్టిలో మీ మాటల్లో దోషం ఉంటున్నదేమో కదా. విశ్వాసులు కూర్చొని మాట్లాడుతుంటే వాక్యాన్ని గురించి, ప్రార్థన గురించి మాట్లాడుకోవాలి. ప్రార్థన అనుభవాలు చెప్పుకుంటే వారి విశ్వాసం బలపరచబడుతుంది. లోకం గురించి, లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి, మందిరంలో ఉన్నటువంటి ఇతర విశ్వాసులు వాళ్ళ ప్రార్థనా జీవితము వ్యతిరేకంగా ఉన్నటువంటి మాటలు మాట్లాడితే అది దేవుని దృష్టిలో నువ్వు దోషిగా ఉంటావు కదా. సంఘంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని వాళ్ళ గురించినటువంటి మాటలు మాట్లాడితే నీ విశ్వాసం ఏం బలపరచబడుతుంది? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ విశ్వాసము బలపడాలంటే దేవుని గురించి మాటలు మాట్లాడాలి, దేవుని గురించినటువంటి మాటలు నువ్వు వినాలి. ఈ విధమైన శ్రమలే అంటే లోకములో మనకేం కలుగుతాయి అంటే శ్రమలు వస్తాయి. అపవాది ద్వారా మనము ఈ లోకములో పడిపోవటానికి వాడు మన గురించి ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. చూడండి, అపోస్తులైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూసినట్లయితే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీరు మెలకువగా ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. మీరు లోకంలో అనేక విషయాల గురించి చింతపడుతున్నారు. మీరు చింతపడటం చూసి దేవుడు మిమ్ములను బట్టి చింతపడతా ఉన్నాడు. మీ చింత యావత్తు ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన మీద వేస్తే మీరు చింతించరు. మీరు చింతించాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే మీ భారము ఆయన భరిస్తూ ఉన్నాడు, ఆయన మోస్తా ఉన్నాడు. ఇంకా మీకెందుకు బాధ, భారము? మీరు లోకంలో స్వేచ్ఛగా వెంబడించండి ఆయన్ని. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో
అపవాది ఎలా ఉన్నాడంటే వాడు వెదుగుతా ఉన్నాడంట. మింగుదల మీ విరోధైన అపవాది సింహం వలె ఎవరిని మృంగుదిన గర్జించు సింహంలాగా ఎవరిని మింగాలి, ఎవరిని తినాలని ఆలోచన చేయట్లా. అపవాది ఎవరిని తింటానా అని చెప్పి చూడట్లా, ఎవరిని మింగేస్తా. టైం వేస్ట్ చేసుకోవట్లా. దినాలు కొద్దిగా ఉన్నాయి, సమయం కొంచెంగా ఉంది. ఎక్కువ మందిని మింగేస్తే ఎక్కువ మంది నరకానికి వెళ్తారు. అందుకని వాళ్ళందరినీ మింగేయటానికే లోకంలో తిరుగుతూ ఉన్నాడంట, వెతుకుతూ ఉన్నాడంట, చూస్తూ ఉన్నాడు. వాడు అలా తిరుగుతున్నప్పుడు నువ్వు కనిపిస్తే నీ పరిస్థితి ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ తలంపు ఏంటి, అన్నీ వాడు ఎరిగిన వాడుగా ఉన్నాడు కనుక నిన్ను మింగివేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాడు తిరుగుతూ ఉంటే నువ్వు కనిపిస్తే, ఖాళీగా కనిపిస్తే, ప్రార్థనాత్మతో నింపబడకుండా కనిపిస్తే, విశ్వాసిగా నువ్వు కనిపిస్తున్నావేమో కానీ స్థిరమైనటువంటి విశ్వాసము లేనటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే నిన్ను మింగివేస్తాడు. కాబట్టి విశ్వాసములో నువ్వు ఎలా ఉండాలి అంటే స్థిరముగా ఉండి అపవాదిని ఎదిరించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మీయ జీవితములో నువ్వు స్థిరత్వాన్ని కలిగి ఉండాలంటే మొట్టమొదట ఒక అంశం ఏంటంటే ఏ విషయంలో అంటే విశ్వాసములో స్థిరులుగా ఉండాలి. విశ్వాసంలో బలహీనంగా ఉండొద్దు, విశ్వాసంలో బలహీనం పడొద్దు. బలంగా ఉండండి. లోకంలో మీకు ఎన్ని శ్రమలు వచ్చినా సరే మీరు బలంగా ఉండాలి, నిలబడండి. అప్పుడు మీరు వానిని ఎదిరిస్తారు. రెండవదిగా మనం చూసినట్లయితే సత్యమందు మనము స్థిరులముగా ఉండాలి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయములో 12వ వచనంలో ఈ మాట చదువుకుందాం. చూడండి. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ మాటను బట్టి మనకు అర్థమవుతా ఉంది. మీరెప్పుడు కూడా స్థిరంగా ఉండాలి, సత్యంలో స్థిరంగా ఉండాలని మీకు జ్ఞాపకం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అంటా ఉన్నాడు. సంఘములో ఉన్నటువంటి నీకు నువ్వు ఎట్లా ఉన్నావు, లోకములో ఉన్నావా, దేవునిలో ఉన్నావా అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడంటే దేవుడు నిన్ను నరకము నుండి తప్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. అంటే నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో కదా దేవుడు. చాలాసార్లు నువ్వు దేవుణ్ణి తృణీకరించి నడుస్తూ ఉన్నావు, ఈ లోకంలోనే నడుస్తూ ఉన్నావు. దేవుని మాటి మాటికి నీ మాటలతో, చూపులతో, తలంపులతో, క్రియలతో సిలువ వేస్తున్నావు, మళ్ళీ మళ్ళీ సిలువ వేస్తూ ఉన్నావు. నాటి దినమున యేసయ్య ఒక్కసారి సిలువ వేయబడ్డాడు, కానీ నువ్వు ఎన్నిసార్లు సిలువ వేస్తున్నావు కదా. ఒక రోజు గడుస్తూ ఉంది నీ జీవితంలో అంటే ఆ దినమున ఎన్నిసార్లు సిలువ వేసినటువంటి అనుభవం ఉందో కదా. ప్రియ దేవుని బిడ్డలారా, అయినా దేవుడు నీ ప్రవర్తన విషయంలో నువ్వు సత్యములో నిలిచి ఉన్నావో లేదో నీ స్థిరత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు సత్యమందు స్థిరముగా ఉండాలి. లేఖనం మనకు తెలియజేస్తున్నటువంటి మాట లోకరీతిగా మనం చూస్తున్నటువంటి డిక్షనరీలో ఆ అర్థము వేరుగా ఉండొచ్చు. సత్యము అంటే బైబిల్ గ్రంథము ఒక అర్థాన్ని తెలియజేస్తూ ఉంటే డిక్షనరీ మరొక అర్థాన్ని తెలియజేస్తూ ఉంటుంది, నిఘంటువు మరొక అర్థాన్ని తెలియజేస్తుంది. సత్యము అంటే లేఖనమేమో అది ఒక అర్థంతో ఉంటే డిక్షనరీ ఏమో సత్యం అంటే నిజము, అబద్ధం కాంది సత్యము అనేటువంటి మాట ఆ అర్థాన్ని ఇస్తుంది. కానీ సత్యములో నువ్వు స్థిరముగా ఉండాలంటే నిజములో స్థిరముగా ఉండాలని కాదు. ప్రభువు చెప్తున్నటువంటి మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు నువ్వు స్థిరులుగా ఉండాలి అంటే సత్యమందు నువ్వు స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. ఉంటున్నావా? దేవుని యందు నువ్వు స్థిరుగా ఉన్నావా? యేసయ్య చెప్పినటువంటి మాటను బట్టి యేసులోనే నువ్వు నిలిచి ఉంటున్నావా? లోకాన్ని కూడా మళ్ళీ అడుగు వేస్తా ఉన్నావా?
ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన విశ్వాసుల జీవితము, సంఘం యొక్క పరిస్థితులు, సంఘ జీవితంలో చూస్తే చాలాసార్లు వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రభువులో నిలబడలేనటువంటి పాదాలు వాళ్ళు కలిగి ఉంటున్నారు. రెండు తలంపుల మధ్య జీవిస్తూ ఉన్నారు. రెండు మార్గాలలో నడుస్తూ ఉన్నారు. ఒక వ్యక్తే యేసయ్యను నమ్ముకున్నటువంటి వారే, లోకాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క వాక్య ప్రకారముగా బాప్తిజం పొందినటువంటి వాళ్ళే క్రమంగా ప్రతి వారము ప్రభు యొక్క శరీర రక్తములు పాలు పంపులు పొందుతున్నటువంటి అనుభవంలో ఉన్న వాళ్ళే క్రమంగా ఉపవాస ప్రార్థనలో ఏకీభవిస్తూ, వారి సంపాదనలో దశభాగమిస్తూ, ప్రత్యేక అర్పణలు చెల్లిస్తూ దేవుని యొక్క సేవకులుగా ఉంటూ సేవకునికి సహకరిస్తున్నటువంటి వారు, పరిచర్య చేస్తున్నటువంటి వారుగా ఉన్నవాళ్ళు కూడా రెండు మార్గాల్లో నడుస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, లోకముని ప్రేమిస్తూనే యేసయ్యను కూడా ప్రేమిస్తూ ఉన్నారు. యేసుని ప్రేమిస్తూ వెంబడిస్తూనే లోకంలో మరొకడుగు వేస్తూ ఉన్నారు. ఇది సత్యములో స్థిరముగా లేనటువంటి వాళ్ళ పరిస్థితి. మన కష్టాలు కలగొచ్చు, మన జీవితంలో మనము ఊహించనటువంటి నష్టము కూడా రావచ్చు. మన బ్రతుకులో బ్రతుకనేటువంటి యొక్క ఓడ ఎదురైనటువంటి తుఫానును బట్టి అది పగిలిపోయి ఉండొచ్చు. భయంకరమైనటువంటి కష్టాలలో మునిగిపోతూ ఉండొచ్చు. ప్రాణాంతకమైన పరిస్థితులు, మన జీవితము అంతమయ్యేటువంటి పరిస్థితి రావచ్చు. కానీ నువ్వు ప్రభువుని గట్టిగా పట్టుకోవాల్సిందే. ప్రభువుని నువ్వు సత్యములో గట్టిగా పట్టుకున్నటువంటి, స్థిరముగా ఉన్నటువంటి అనుభవం ఉంటేనే నువ్వు దేవుని బిడ్డగా ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని బిడ్డగా ఉండాలంటే సత్యములో నువ్వు స్థిరపడిన అనుభవం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి మాట, సత్యమందు మీరు స్థిరముగా ఉండండి. సత్యంలో మీరు రెండవ ఆలోచన కలిగి ఉండదు, కానీ ప్రభువునందు మీరు స్థిరులుగా ఉండండి. మరొక మాట మనం చూసినట్లయితే అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనము చదువుతున్నాను, చూడండి. ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థిస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు లేఖ వ్రాయించి ఒక ప్రాముఖ్యమైన మాటను కూడా ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ప్రేమ యందు మీరు వేరుపారి స్థిరపడినటువంటి అనుభవంలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువులందు మనము స్థిరంలోముగా ఉండాలనేటువంటి మాట ప్రారంభించాడు పౌలు. ఆ తర్వాత పేతురు ఏమంటున్నాడు? విశ్వాసమందు స్థిరపడండి అంటున్నాడు. తర్వాత సత్యమందు స్థిరపడండి అని పేతురు చెప్పాడు. మళ్ళీ ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే మీరు ప్రేమ యందు స్థిరపడి ఉండండి. ప్రేమలో మనం స్థిరపడి ఉండాలి. ప్రేమించేటువంటి స్వభావము ప్రభువుకి చెందినటువంటిది. ప్రేమ అనేటువంటిది ప్రభువుకి చెందినటువంటిది. ప్రేమ అనేటువంటిది విశ్వాస జీవితంలో, మన జీవితాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహించేటువంటిదిగా ఉంటుంది. నువ్వు అభిషేకించబడిన అనుభవంలో ఉండొచ్చు, అన్య భాషలు మాట్లాడుతున్నటువంటి అనుభవంలో ఉండొచ్చు, నువ్వు ప్రార్థన చేస్తే దురాత్మలు పారిపోయేటువంటి అనుభవంలో ఉండొచ్చు, నువ్వు వాక్యం ప్రకటిస్తే కన్నీరు విడిచేటువంటి స్థితిలో ప్రజలు ఉండొచ్చు. కానీ నువ్వు ప్రేమ లేకపోతే అది వ్యర్థమే అంటా ఉన్నది వాక్యం. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం చూడండి. మొదటి వచనములో అంటున్నాడు, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వారనైతే మ్రోగెడి కంచును గణగణలాడు
తాళమునై ఉంటాను. చూసారా, నువ్వు ప్రేమ లేకుండా ఎన్ని మాటలు మాట్లాడినా, దేవదూతల భాషలతో నువ్వు మాట్లాడినా, అన్య భాషలతో నువ్వు మాటలు మాట్లాడినా, ప్రవచనాలు చెప్పినా, ఏ విధముగా నువ్వు విశ్వాస జీవితాన్ని జీవించినా నీకు ప్రేమ లేదనుకో, గణగణలాడేటువంటి ఆ గంట లాంటి వాడవే, గణగణలాడేటువంటి ఆ శబ్దమునిచ్చేటువంటి కంచు లాంటి దానివే, కంచు లాంటి వాడవే. నీ యొక్క ప్రయాసంతా, నీ సేవంతా అది వ్యర్థమే. ప్రేమ ఉండాలండి, నీకు ప్రేమ ఉండాలి. మీరు చదవండి తర్వాత ఆ 2వ వచనము, 3వ వచనము, 4వ వచనము, 5వ వచనం, ఇలా చదవండి. ప్రేమ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత పౌలు ఈ సంఘానికి వ్రాసు తెలియజేస్తా ఉన్నాడు. ఇటువంటిది ప్రేమ, ప్రేమ లాంటిది. ఆ ప్రేమను పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? ప్రయాసపడాలి అని 14వ అధ్యాయం ఇదే పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడింది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడము, ప్రయాసపడము. నువ్వు ప్రేమను కలిగి ఉండటానికి ప్రయాసపడము. ఎలాంటి ప్రేమ అండి? ఈ లోకంలో యవనస్తుల ప్రేమ వేరు, తల్లిదండ్రుల ప్రేమ వేరు, భార్యాభర్తల మధ్యలో ప్రేమ వేరు, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెండ్రుల మధ్యలో, అక్క తమ్ముడికి, అన్న చెల్లికి, బంధువుల మధ్యలో ప్రేమలు, లోక ప్రేమలన్నీ వేరు. నా యేసయ్య ప్రేమ అది ప్రత్యేకం. ఆయన సిలువలో చూపించినటువంటి ఆ ప్రేమ అమూల్యమైనది. అమూల్యమైన రక్తము దేవుని యొక్క ప్రేమను బట్టి చిందించబడింది. ఆ ప్రేమను నువ్వు కలిగి ఉండాలి, ఆ ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తు కలిగి ఉన్న ప్రేమను నువ్వు కలిగి ఉండాలి. అది పొందుకోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా? అదంత తేలిగ్గా రాదు, ప్రయాసపడాలి. ప్రయాసపడటము అంటే అక్కడ ఫుట్నోట్లో ఏమని రాయబడింది? 1వ అంకె వేసి ప్రేమను వెంటాడండి. ఆ ప్రేమను నువ్వు పొందుకోవాలంటే నువ్వు వెంటాడాలి, నువ్వు ప్రయాసపడాలి, కష్టపడాలి. విడిచిపెట్టాల్సినటువంటివన్నీ విడిచిపెట్టాల్సిందే. విడిచిపెట్టాల్సినటువంటివి విడిచిపెట్టకుండా విడిచిపెట్టకూడనటువంటివి విడిచిపెడితే ప్రయోజనం ఏమన్నా ఉందా? శిలువ ప్రేమను విడిచిపెట్టి లోక ప్రేమను పొందుకుంటే ఏం ప్రయోజనం? కనుక క్రీస్తు ప్రేమను కలిగి ఉండటానికి నువ్వు ప్రయాసపడాలి. క్రీస్తు ప్రేమను కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో మనం స్థిరత్వంగా ఉండాలంటే ప్రేమలో స్థిరులుగా ఉండాలి. మరొక మాట మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో, మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై అని ఆ వచనాన్ని తెలియజేస్తూ కొనసాగిస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉండాలి మరొక విషయంలో అంటే పరిశుద్ధత విషయంలో స్థిరముగా ఉండాలి. పరిశుద్ధత విషయంలో అస్థిరత్వాన్ని మనం కలిగి ఉండొద్దు. కొంతకాలము పరిశుద్ధులతో సహవాసము, సేవకులతో సహవాసము, సేవలో ఉంటూ లోకములో మనము వ్యతిరేకిస్తూ ఉండవచ్చు, లోకంలో వ్యతిరేకించి ప్రభువుని కలిగి ఉండొచ్చు. కానీ ఆ ప్రభువుని కలిగి ఉండటంలోనే, మన పరిశుద్ధతలోనే మన జీవితం స్థిరంగా ఉండాలి. మళ్ళీ మనం లోకంలోనికి వెళ్ళొద్దు. ఏలి అంటున్నాడు, ఎంతకాలం 2 తలంపుల మధ్యలో మీరు ఉంటున్నారు అంటున్నాడు కదా. ఆ స్థితిలో ఆ 2వ తలంపునికి మనం అవకాశం ఉండదు. మన తలంపంతా ప్రభువే. ఏక మనసుతో నువ్వు ప్రభువుని వెంబడించాలి. ఏక మనసుతోటి నువ్వు దేవుణ్ణి వెంబడించాలి, దేవునితో సహవాసంలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పరిశుద్ధులతోటి, పరిశుద్ధతతోటి, పరిశుద్ధతను కలిగి స్థిరత్వాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉండకపోతే, ప్రభు యొక్క రక్తాన్ని మనం త్రొక్కివేస్తే నువ్వు నరకానికి వెళతావు. నువ్వు అంతకుముందు జీవించిన జీవితం అంతా అది వ్యర్థమైపోతుందేమో కదా. నువ్వు జాగ్రత్తగా నీ జీవితాన్ని కట్టుకోవాలి. ఆత్మీయ స్థిరత్వంలో నువ్వు నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎన్నో మాటలు విన్నాం, ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. మనం మరొక మాట చూసినట్లయితే తెస్సలోనిక సంఘానికి వ్రాసినటువంటి 2వ పత్రిక 16-17 వచనాల్లో చూస్తే సత్కార్యమందు మనము స్థిరులముగా ఉండాలనేటువంటి మాట కూడా లేఖనము తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సమయం లేదు కనుక మనం ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో స్థిరపరచునుగాక. ప్రభువునందు మనం స్థిరులముగా ఉండాలి. విశ్వాసమందు స్థిరత్వాన్ని కలిగి, సత్యమందు, ప్రేమయందు, పరిశుద్ధత యందు, సత్కార్యమందు, ఇంకా అనేక లేఖనాల్లో వ్రాయబడినటువంటి వాటి యందు మనం స్థిరులముగా ఉండటానికి ప్రభు అటువంటి కృప మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. ప్రభు, ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని లోకమును వారు సిలువ వేసి, లోకాశలను సిలువ వేసి మీ యందు నేర్చుకున్నటువంటి మాటల ప్రకారముగా మీ యందు స్థిరులుగా ఉండేటువంటి ఆ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆశీర్వదించి మీరు ఆకడ కొరకు సిద్ధపరిచి స్థిరపరచమని ప్రభువా, ప్రతి బలహీనతను తొలగించి వారిని మెండుగా ఆశీర్వదించమని, మంచి ఆరోగ్యము ప్రభువా, ఎవరి బిడ్డలకు మంచి జీవితమును, మంచి ప్రభువా నాయన ఉద్యోగావకాశాలను, చదువుల తోడుగా ఉండి ఏది వారికి కొదువుగా ఉన్నదో, దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు వాటన్నిటి విషయంలో తోడుగా ఉండి దీవించి స్థిరత్వమును దయచేసి వర్ధిల్ల చేయమని యేసయ్య శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన, కాపుదల, భద్రత తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డకు తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేసి స్థిరపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.